మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనవరి 21 నుంచి జేఈ మెయిన్ అని ఒక ప్రకటన అయితే రావటం అయితే జరిగింది. ఆల్రెడీ కూడా వీడియో చేసాము. ఇది కూడా మరి ఈరోజు వార్తా కథనంలో కూడా రావటం అయితే జరిగింది. ఏప్రిల్ 1 నుంచి 2వ దశ సెషన్ 2 ఎగ్జామినేషన్ జేఈ అయితే జరిగింది. తాత్కాలిక షెడ్యూల్ అయితే త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనని ఎన్టీఏ అయితే ఇంకా ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలి. జస్ట్ డేట్స్ అయితే టెంటేటివ్ డేట్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఈ మంత్ ఎండ్లో మరి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలమ్మా. మరి మీ యొక్క పని మీరు ఇప్పుడు నుంచి అయినా కొంచెం స్టూడెంట్స్ కొద్దిగా శ్రద్ధ పెట్టి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ యాక్టివ్గా చేసుకుంటే ఇంకా మంచిది. అంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. కొంతమంది యాక్టివ్గా లేకపోతే ఇప్పుడు యాక్టివ్గా ఉంటే మంచిదని మరి మనం సలహా ఇస్తున్నాం. మరి మన వీడియో తరఫున ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరైతే సబ్స్క్రిప్షన్ ఉన్నారో మన మెంటర్షిప్స్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మరి మంచిగా ప్రిపేర్ ఐఐటీలు ఎన్ఐటీలు చేరితేనే అది మనకి హ్యాపీ. మరి జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల ప్రవేశానికి జేఈ 22 వచ్చే ఏడాది 21-20-30 మధ్య నిర్వహించడం నేషనల్ ఎన్టీఏ ప్రకటించింది. తొలి దశకు ఈ నెలను ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల సేకరణ ఉంటుందో తెలిపింది. అలాగే 1 నుంచి 10 వరకు 2వ దశ నిర్వహిస్తామని పేర్కొంది. జనవరి చివరి వారంలో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పింది. రెండో దశ కోసం సెకండ్ సెషన్, ఫస్ట్ సెషన్ కోసం ఈ మంత్ లాస్ట్ వీక్ మరి వచ్చేస్తుంది. మనకి ఈ నెలలోనే మరి లాస్ట్ వీక్లో అప్లై చేసుకోవాలి. మరి అదేవిధంగా 2వ దశ కోసం జనవరి చివరి వారంలో దరఖాస్తులు స్వీకరిస్తారు వాళ్ళు. ఈ మేరకు తాత్కాలిక షెడ్యూల్ అంటే టెంటేటివ్ షెడ్యూల్ వచ్చేసింది కదా, ఈ మేరకు తాత్కాలిక షెడ్యూల్ ప్రకటించింది. ఈలోగా విద్యార్థులంతా వారి ఆధార్ కార్డుల్లో తప్పులు సరిచేసుకోవాలని సూచించింది. అయితే నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల సేకరణ తేదీలను ఎన్టీఏ ఇంకా ఖరారు చేయలేదు. అంటే ఎగ్జాక్ట్ డేట్స్, నోటిఫికేషను, అసలు సిలబస్ ఏముంది అనేది ఇంకా డీటెయిల్ త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనట్లు అధికార వర్గాలు సమాచారం. కాగా దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వచ్చిన సూచనల పరిగణలోకి తీసుకుని ఎన్టీఏ ఈసారి జేఈ పరీక్ష కేంద్రాలను పెంచాలని నిర్ణయించింది. ఈసారి ఎగ్జామ్ సెంటర్స్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. స్టూడెంట్స్ మరి ఈసారి అయితే ఎగ్జామ్ సెంటర్స్ కంపల్సరీగా పెరుగుతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పటి నుంచైనా యాక్టివ్ అవ్వండి. స్టూడెంట్స్ ఎవరైనా కొద్దిగా యాక్టివ్గా అవ్వకుండా మీ భవిష్యత్తు బాగుండాలంటే మరి 2 నెలలు 3 నెలలు కష్టపడి చదవండి. రోజుకు 12 అవర్స్, మరి రోజుకు 12 అవర్స్ 10 అవర్స్ అదే పని మీద ఉంటే డెఫినెట్గా యూ విల్ బీ సక్సెస్ ఇన్ మరి జేఈ మెయిన్ 2026. మరి ఎన్ఐటీలో నేను అట్లీస్ట్ ఎన్ఐటీ వరంగల్, ఎన్ఐటీ తిరుచిలోనైనా మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవద్దు. మరి మనం చూసాం కదా ఎంసెట్, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్లో కూడా కాంపిటీషన్ బాగా ఉంది. అందుకని మరి అక్కడ ఉంది. మరి దీన్ని జేఈలో కూడా వెళితే మరి ఇక్కడ ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉందమ్మా ప్రతి ఒక్కళ్ళు. ఎందుకు వస్తున్నారు ఇక్కడ? జేఈకి ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది. ఇంతకుముందంత జేఈ కాంపిటీషన్ లేదు, ఇప్పుడు పెరిగింది. ఎంసెట్లో తగ్గింది. ఎందుకంటే ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ మీరు వరంగల్ కానీ అదేవిధంగా తిరుచిలో కానీ సూరత్కల్లో కానీ ఎక్కడైనా కానీ ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ ఉంది. 100% ప్లేస్మెంట్. ఈవెన్ మెకానికల్, సివిల్ చదివినా కూడా, సివిల్ ఇంజనీరింగ్ చదివిన, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా మరి 12-13 లక్షలు ఇవ్వటం అయితే నాకు చూసాను. ఇక్కడ మరి మన సర్కిల్లో కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలామంది పిల్లలు సివిల్ కానీ కెమికల్ చదివిన వాళ్ళు కూడా మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా వదులుకోవద్దు. మరి దయచేసి మరి జనవరి మీ యొక్క పేరెంట్స్ యొక్క మాట విని, మీ పేరెంట్స్కి అయితే కోరిక ఉంటుంది మా అబ్బాయి ఐఐటీలో చదవాలి అన్నట్టు. మరి ఆ కోరికను తీర్చాలంటే అది మీ వల్లే సాధ్యమైంది. స్టూడెంట్స్ వల్లే సాధ్యమైంది. అది ఎవరి వల్ల సాధ్యం కాదు, నా వల్ల కాదు, పేరెంట్స్ వల్ల. పేరెంట్స్ మాట మీరే ఎగ్జామ్ రాస్తారు కాబట్టి మీ భవిష్యత్తు మంచిగా ఉంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా మరి యాక్టివ్ అవ్వాలని కోర్సు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.